ప్లీజ్ రిటర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 వర్స్ ఈ రోజు 29వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? అయితే అదే పరిశుద్ధ గ్రంథాలలో నుంచి ఈ రోజు మనము ధ్యానిద్దాం కీర్తనల గ్రంథము. ఈ కీర్తనల గ్రంథంలో నుంచి మనము ఈ రోజు ధ్యానిస్తున్న వచనము 29వ వచనం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 18 వర్స్ 29. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. వన్స్ అగైన్ రీడ్ ద బైబుల్, చాప్టర్ 18 సామ్ వర్స్ 29. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుని జీవితంలో అనేకమైన విషయాలు మనం చూసాం. అందులో ప్రాముఖ్యంగా తను చేసే ప్రతి పనిలో, ప్రయాణాల్లో, పరిచర్యలో ప్రభువును ఆయన ప్రార్థించే ఒక ప్రార్థన పరుడిగా మనకు కనబడుతుంది. ఒకవేళ క్రైస్తవుడివా అయితే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన పరుడువై ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రార్థన అనేది క్రైస్తవులకు అది ఒక జీవము వంటిది. ఒకవేళ ఒక వ్యక్తి తన జీవితంలో శ్వాసను గనుక ఆపివేస్తే ఆ వ్యక్తి నిర్జీవుడిగా, అనగా ప్రాణము లేని ఒక మరణపు శవముగా మిగిలిపోతాడు. అదేవిధంగా ఒక క్రైస్తవుడు గనుక ప్రార్థన అనే శ్వాస లేకపోతే ఆ వ్యక్తి చచ్చిన శవముతో సమానము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుని సహాయము వలన మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలవా? నా దేవుడు నాకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. నా దేవుడు నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నా ప్రభువు నాకు సహాయము చేస్తున్నాడని చెప్తున్నావా? అయితే నువ్వు ధన్యుడవు, నిజమైన క్రీస్తు బిడ్డ, దేవుని బిడ్డ. ఎవరైతే ప్రార్థన గదిలోకి వెళ్తారో, వాక్య పఠనంలోకి వెళ్తారో, ఖచ్చితంగా సర్వాన్ని సృష్టించిన ఆ సృష్టి ప్రదాత డెఫినెట్లీ హెల్ప్స్ టు యూ వెన్ యు ఆర్ ఇన్ ద ప్రేయర్, వెన్ you are in the meditate the word of God, when you are the fellowship with your church, when you are the communicate with Holy Spirit of God in the personal life. కనుక ఈ రోజు నుంచి కనుక ఏదైతే చేసావో నాకైతే తెలియని, ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యము ప్రారంభం అవునుగాక. కనుక ఈ రోజు నుంచి ప్రార్థనలో, వాక్యంలో కనిపెడతావు కదా. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుని సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను. మొదటిగా, రెండవదిగా ప్రాకారాన్ని దాటుతాను. సైన్యము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ లోకంలో సాదృశ్యంగా ఉంది. ఆ లోకంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు. అదే ఒక రాజ్యంలో సైన్యంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు, సైనికులు ఉంటారు. ఆ సైన్యాన్నట దావీదు జయించాడు. ఎలా జయించాడు? తన స్వశక్తి స్వబలమా? కాదండి, తన దేవుని శక్తి ద్వారా ఆయన సైన్యాన్ని జయించాడట. రెండవదిగా, ఐ క్రాస్ ద వాల్స్ అంటే ప్రాకారమును దాటుదును. ప్రాకారము దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ యొక్క ఆత్మీయ స్థితిని అది చూపిస్తుంది. ప్రాకారం అనగా గోడ. అది చాలా పొడుగైంది కావచ్చు, చాలా హైట్ది కావచ్చు. అయితే దాన్ని ఎప్పుడు దాటుతావంటే దేవుని యొక్క శక్తి ద్వారా. రెండవదిగా నీ బలాన్ని ప్రభు ద్వారా ఉపయోగం. కనుక దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఏ విధంగా నడిచావో, ఏ విధంగా నివసించావో, ఏ విధంగా నీకు నచ్చింది నువ్వు ప్రొక్లైమ్ చేసావో, ఇంప్లిమెంట్ చేసావో అయితే వినో. ఇక నుంచి నీ సొంత పెత్తనాలు కాదు, నా దేవుని సన్నిధిలో సహాయం చేస్తే ఐ క్రాస్ ద ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను సైన్యాన్ని జయించాను, ప్రాకారాన్ని కూడా దాటాను. మరి నీ జీవితంలో సైన్యమును, ప్రాకారాన్ని దాటిన అనుభవం నీకుందా? ఒకవేళ లేదు అంటే నువ్వు సరైన ప్రార్థన గదిలో దేవునితో పెనుగులాడట్లేదు, ప్రభుతో మాట్లాడట్లేదు. కనుక ఈ రోజు నుంచి నీ ప్రార్థన జీవితాన్ని మరలా ప్రారంభించి పరిశుద్ధాత్మ శక్తిని పొందితే విను. ఆ రోజు 120 మంది మీదకి దిగిన పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద దిగుతుంది, నీ మీద పనిచేస్తుంది. ఆయన పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను నిలబెడతాడు, గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఎప్పుడు అంటే ప్రార్థనలో కనిపెట్టి ఆయనను వెంబడించి. కనుక దావీదు వలె సైన్యాన్ని జయించుదువుగాక, ప్రాకారమును దాటుదువుగాక. అటు దేవుని యొక్క బలిష్టమైన కృప, ఆయన ప్రసన్నత, పరిశుద్ధాత్మ అభిషేకము ముఖ్యంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించునుగాక. కనుక ఈ రోజు నుంచి దేవుని సహాయం కోసం ఎదురు చూస్తావు కదా, దేవుని శక్తిని పొందుకోవడానికి ఆయన వైపు చూస్తావు కదా. అలా చూసినట్లయితే ఆయన త్రోసివేయని దేవుడు, నా యుద్ధకు వచ్చి వారిని త్రోసివేయను, రండి నా యుద్ధకు రండి, ఐ విల్ గివ్ యూ ద పీస్ అండ్ రెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శాంతిని, సమాధానమును, రక్షణను ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఈ దినం నుంచి ప్రార్థనలో ఎదుగు,
వాక్యంలో ప్రభు కనిపెట్టు. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద గ్రేట్ హెల్ప్స్ టు యూ ఫ్రమ్ ద హెవెన్ బై ద హెవెన్లీ ఫాదర్. కనుక ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తారు. పరలోకపు తండ్రి ఆ పరలోకము నుంచి నీకు సహాయం చేసి నిన్ను సైన్యాన్ని జయించేదిగా ప్రాకారాన్ని దాటే ఒక అనుభవంలోకి ఆ పరిశుద్ధుడైన దేవుడు నడిపించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. దేవుడు మనందరికీ ఈ మాటల ద్వారా తృప్తినిచ్చును గాక ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతివైన మా దేవ, ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన మాటను పంపి మా యొక్క తండ్రి జీవితాలకు కావలసిన మాటలను అందించినందుకు నీకు వందనం. దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీ సహాయం వల్ల సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వల్ల నేను ప్రాకారాన్ని దాటుతానన్న రీతిగా మేము కూడా మా ఆత్మీయ జీవితంలో అటువంటి మైలురాయిని చేరడానికి సహాయం చేయము. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించారో వారి జీవితాల్లో జయము వచ్చును గాక. ప్రార్థనలు ఎదిగిన ప్రతి ఒక్కరిని దీవించండి. విశ్వాసంతో స్వీకరించిన వారిని బలపరచండి. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా దీవించండి. నూతనమైన ఆశీర్వాదాలు చేతి సంవత్సరం వారిని ఎదుర్కోండి. ఎంతమంది అయితే రక్షణలో పొందుకోవడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, వివాహం లేక, గర్భఫలం లేక ఎంతమంది ఎదురుస్తున్నారు వారి జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించమని, దినానికి కావాల్సిన శక్తినిచ్చి నడిపించమని ఘనత మహిమ చెల్లిస్తూ యేసు శక్తి గల నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. నిజంగా సైన్యాన్ని జయిద్దాం. ఈ యొక్క భూమి మీద దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటుదాం. అటు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ నడిపింపు ఆ జీవాధిపతి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మరొకసారి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోనున్న అదృశ్య హస్తము, అదృశ్య బలం నిన్ను ఆవరించి తన కోసం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక. వన్స్ అగైన్ ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. షలోమ్. గాడ్ బ్లెస్ యు. ఫెయిత్ ఆన్ గాడ్ అఫీషియల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుని చిత్తం అయితే మరలా నా అడుగులే కొత్త సాంగ్ విషయంలో నా బలహీనతలో నా బలముని అనే 2వ పాట కూడా దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలో ఆ న్యూ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఇవ్వాలని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి అద్భుతమైన ఈ భయంకరమైన దేవుడు పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కనుక త్వరగా కోలుకోవాలి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ముందున్న పరిచయం అల్పలిగరి పరిచయం విశ్వాసంతో ప్రేమతో చేయలాగున ప్రార్థన అవసరత కోరుతున్న మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. కల్వరీ గుడ్ న్యూస్ గురించి ప్రార్థన చేయండి. ఫెయిత్ ఆన్ గాడ్ అఫీషియల్ గురించి ప్రార్థన చేయండి. నూతనమైన పోస్టులు రాబోతున్నాయి, నూతనమైన వాగ్దానాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతనమైన పరిచర్య. ఫెయిత్ ఆన్ గాడ్ అఫీషియల్ యూట్యూబ్ లో మీరు అందరూ కలర్ చూడబోతున్నారు. సిద్ధపడండి. డోంట్ మిస్ ఇట్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవునికి మహిమ కలుగును గాక.